గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రకాశం జిల్లా వైసీపీకి కంచుకోట. కానీ కూటమి సర్కార్ దెబ్బకు జిల్లాలో వైసీపీ అడ్రస్ గల్లంతైంది. ఈ షాక్ నుంచి తేరుకునే లోపే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కండువా మార్చేశారు. దాంతో ఫ్యాన్ పార్టీకి మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఇదే జిల్లాలో 2 నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి మరింత దారుణంగా మారింది. గతంలో వైఎస్ జగన్ చేసిన 2 ప్రయోగాలే ఇందుకు కారణమని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం కోల్పోయాక కొందరు నేతలు సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. కూటమి సర్కార్ రెడ్ బుక్ పేరుతో కేసులు పెట్టడంతో చాలా మంది నేతలు సొంత నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు నేతలు మాత్రం కండువాలు మార్చేసి కూటమి పార్టీలో చేరిపోయారు. ఇందులో ప్రకాశం జిల్లాలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒకరు. ఒకప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించిన మాజీ మంత్రి వైసీపీ అధినేత జగన్ చేసిన అవమానం తట్టుకోలేక కండువా మార్చేశారని ప్రచారం ఉంది. ఈ జిల్లాలో గతంలో జరిగిన పొరపాట్ల నుంచి వైసీపీ ఇంకా కోలుకోలేకపోతుందని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతుంది. రాష్ట్రంలో ఓసారి అధికారం కోల్పోయాక వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తుంది. ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకాశం జిల్లాపై ఎక్కువ ఫోకస్ పెట్టారని అంటున్నారు. ఇందులో భాగంగానే ఓ 2 నియోజకవర్గాలపై వైఎస్ జగన్ ఫోకస్ పెంచారని చెప్తున్నారు. ఇందులో అద్దంకితో పాటు పర్చూరు నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని భావిస్తున్నారట. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉంది. అందుకే ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్నారు. అద్దంకిలో చింతలపూడి అశోక్ కుమార్ ను ఇన్ఛార్జిగా నియమించారు. పర్చూరులో గాదె మధుసూదన్ రెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. కానీ 2 చోట్ల వైసీపీ గ్రాఫ్ పెరగడం లేదని ప్రచారం సాగుతుంది. పైగా పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కొత్త నాయకత్వం ఆశించిన స్థాయిలో పనిచేయట్లేదన్న చర్చ జరుగుతోంది. గతంలో అద్దంకి నియోజకవర్గంలో వరుసగా గెలిచిన రికార్డు గొట్టిపాటి రవికుమార్ సొంతం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయనకు వ్యక్తిగతంగా మంచి గ్రాఫ్ ఉంది. ఇప్పటి వరకు ఆయన 4 సార్లు గెలిచారు. అటు నియోజకవర్గంలో వైసీపీకి మంచి బలం ఉంది. కానీ నాయకత్వం ప్రోత్సహించడంలో వైసీపీ అధినేత జగన్ ఫెయిల్ అవుతున్నారని టాక్ వినిపిస్తుంది. అందుకే గొట్టిపాటి రవికుమార్ మాస్ ఇమేజ్ ముందు వైసీపీ అభ్యర్థులు తేలిపోతున్నారు. ప్రస్తుత వైసీపీ ఇన్ఛార్జ్ కూడా ప్రజలతో పాటు వైసీపీ క్యాడర్తో పెద్దగా మమేకం కాలేకపోతున్నారని ప్రచారం జరుగుతుంది. అటు పర్చూరులో సైతం ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. అక్కడక్కడ టీడీపీ నుంచి ఏలూరు సాంబశివరావు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈ 2 ఎమ్మెల్యేలు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన సరైన నేతలు వైసీపీకి దొరకడం లేదని చెప్తున్నారు. అయితే కరణం బలరామకృష్ణ రూపంలో వైసీపీకి కమ్మ నేత ఉన్నారు. ప్రస్తుతం ఆయన చీరాలకు మారిపోయారు. ఆయన పూర్వాశ్రమం అద్దంకి. కానీ అక్కడ గొట్టిపాటి రవికుమార్ మాస్ ఇమేజ్ ను ఢీకొట్టాలి అంటే కరుణం బలరామకృష్ణమూర్తి అయితే సరిపోతారు. కానీ అందుకు కారణం బలరాం ఒప్పుకోవడం లేదని చెప్తున్నారు. అయితే పూటకో లీడర్ ను తెచ్చి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తున్నారనే చర్చ ఉంది. అటు పర్చూరు పరిస్థితి కూడా అలానే ఉందనే ప్రచారం ఉంది. అక్కడ టీడీపీ స్ట్రాంగ్ గా ఉంది. మరోవైపు దగ్గుబాటి పూరంధేశ్వరి, వెంకటేశ్వరరావు దంపతులు కూటమికి అండగా నిలబడుతున్నారు. అయితే ఆ 2 నియోజకవర్గాల్లో జగన్ చేస్తున్న ప్రయోగాలు విఫలమవుతూనే ఉన్నాయి. దీంతో ఆ జిల్లాలో ఆ 2 నియోజకవర్గాలపై వైసీపీ ఆశలు వదులుకోవాల్సిందే అని పొలిటికల్ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.